శకుంతల మార్కెట్కి వెళ్లి కూరగాయలు మరియు సరుకులు తీసుకుని ఇంటికి వస్తుంది. అమ్మా, అర్జెంటుగా ఏసీ ఆన్ చేయవా? ఎండలో మార్కెట్కి వెళ్ళొచ్చేటప్పటికీ కళ్ళు తిరుగుతున్నాయి. ఎండ ఎక్కువగా ఉందమ్మా. బయటికెళ్లాలంటేనే అమ్మో భయమేస్తుంది. అవునత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమే. ఈయన కూడా మధ్యాహ్నం పూట లంచ్కి రానని చెప్పేశారు. బాక్స్ పెట్టిమన్నారు. ఆఫీస్లోనే తింటారంట. ఇక ఇంటికొస్తుంటే ఎండకి కళ్ళు తిరిగిపోతున్నాయంట. అయితే రోజు పొద్దున్నే కొంచెం తొందరగా లేచి వాడి మడికే వండేసి బాక్స్ పెట్టేయమ్మా. పాపం పిల్లవాడు ఈ ఎండలకి ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏంటో. నేను 1 గంటకి మార్కెట్కి వెళ్ళొచ్చేటప్పటికే అబ్బా చాలా ఇబ్బంది పడ్డాను. వాడు రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చి వెళ్తున్నాడంటే ఇంకెలా ఉంటుందో చెప్పు. అలా రజని శకుంతల మాట్లాడుకుంటూ ఉండగా శకుంతల వాళ్ళ అక్క రాజ్యం ఫోన్ చేస్తుంది. అక్క, బావున్నావా? ఎన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావు? బావగారు ఎలా ఉన్నారు? అలాగే బాబు ఎలా ఉన్నాడు? మేమందరం బాగానే ఉన్నాం శకుంతల. నీకు ఒక మంచి విషయం గురించి చెప్దామని ఫోన్ చేశాను. అవునా? ఏంటక్కా, ఏంటా శుభవార్త? అంజీ బాబుకి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి కూడా మన పక్కూరే. మంచి శుభవార్త చెప్పావక్కా. ఇంతకీ ఎవరమ్మా ఈ పిల్ల? అలాగే పెళ్ళెప్పుడు? మన బాబాయ్ వల్ల చిన్నబ్బాయి కూతురు లక్ష్మి. పెళ్లి ఇంకో 10 రోజుల్లోనే శకుంతల. ఆలస్యం చేయకుండా నువ్వు కోడలు రేపే బయలుదేరొచ్చేయండి. అబ్బా, రేపేనా? 2 రోజుల్లో చూసుకొని వస్తానులే. కోడలు కూడా సెలవు పెట్టి రావాలి కదా. సరే సరే, అయితే వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాంలే శకుంతల. ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఎవరత్తయ్యా ఫోన్లో? ఇంతకీ ఎవరికి పెళ్ళి? మా అక్క ఫోన్ చేసింది. వాళ్ళ అబ్బాయికి పెళ్ళంట. ఇంకా అమ్మాయి వాళ్ళు కూడా మనకి దగ్గర వాళ్ళేనంట. వెళ్ళకపోతే బాగోదమ్మా. ఈ ఎండలకేమో బయటికెళ్లాలంటేనే భయం వేస్తోంది. కానీ ఇంకో 10 రోజుల్లో పెళ్ళంట. మనం ఒక వారం రోజుల ముందుగైనా వెళ్ళకపోతే అస్సలు బాగోదు. మీ పెళ్ళప్పుడు మా అక్క వచ్చి చాలా సహాయం చేసింది. అవునత్తయ్యా, అయినా ఎండాకాలంలో పెళ్ళేంటి? అత్తయ్య, మనం అస్సలు వెళ్ళలేం. పైగా అది పల్లెటూరు. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటాం? మనకు కావలసిన ఏ సదుపాయాలు అక్కడ ఉండవు కదా అత్తయ్యా. అవునమ్మా, నిజమే. మనకిక్కడ బాగా ఏసీలు, ఫ్రిడ్జులు అన్నీ అలవాటైపోయాయి. అక్కడ మాత్రం ఎండల్లో ఆ పాతకాలపు ఇళ్లల్లోనే ఉండాలి. అవునత్తయ్య గారు. సరే అయితే మీరు వెళ్ళి ఉండండి. నేను మీ అబ్బాయితో కలిసి పెళ్లి ముందు రోజే వస్తాను. నాకు ఆఫీస్ ఉంటుంది కదా. బాగానే చెప్తున్నావే. ఫోన్లో వెళ్ళలేదా ఏమంటున్నారో? నిన్ను నన్ను కలిపే రమ్మన్నారు. అయినా నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. సెలవు పెట్టకపోతే ఏవైనా బావుంటుందా చెప్పు? అయినా నువ్విక్కడుండి సంతోషంగా ఏసీ రూంలో పడుకుందామనుకుంటున్నావా? ఏం జరగదు. నాతో పాటు రావాల్సిందే. మీరేంటత్తయ్యా పాత సినిమాలో సూర్యకాంతలా మాట్లాడుతున్నారు? నాపై అత్తపెత్తనం చేస్తున్నారా ఏంటి? నేను చేస్తే నువ్వు ఊరుకుంటావా మరి? వెంటనే మీ ఆయన్ని పిలిచి నా మీద ఎన్ని చాడీలు చెప్తావు? నీ మొగుడొచ్చి నేనేదో తప్పు చేసిందానిలాగా నన్ను ప్రశ్నిస్తాడు. ఇవన్నీ నాకు అవసరమా అమ్మా? మీరు గొప్ప తెలివైనోళ్ళు అత్తయ్యా. అందుకే ఫ్యామిలీ మొత్తాన్ని ఒట్టి చేత్తోనే నడుపుతున్నారు. ఏంటి నన్ను తెగ మూలగ చెట్టెక్కిచ్చేస్తున్నావు? నేనే నీ పొగడతలకి పడంలే. నువ్వు ఎలా అయినా ఊరు రావాల్సిందే. నన్ను పొగిడి ఊరు రాకూడదని అనుకుంటున్నావేమో. అస్సలు జరగదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావాల్సిందే. ఒక 2 రోజులు పోయాక రజనీకి ఇంకో ఉపాయం లేక ఆఫీస్కి సెలవు పెట్టి శకుంతల మరియు రజని శకుంతల వాళ్ళ అక్క పల్లెటూరులో ఉంటున్న రాజ్యం ఇంటికి వస్తారు. రండి రండి, లోపలికొచ్చి కూర్చోండి. ప్రయాణమంతా బాగానే జరిగిందా? మర్దిగారు అబ్బాయి రాలేదా ఏంటి? ప్రయాణమంతా బాగానే జరిగిందక్కా. బాబుకి ఏదో మీటింగులున్నాయంట, చూసుకొని వస్తానన్నాళ్లే. ఇంకా ఈయన సంగతి తెలుసు కదా అక్క నీకు. ఎక్కడికి కదలరు గాని నేను చెప్పాను బాబుగాడి పెళ్లికి రావాలని. అలా రాకపోతే అవ్వదని కూడా అన్నాను. అప్పుడు అబ్బాయితో కలిసి వస్తానన్నారులే. మంచి పని చేసావు. గుడ్లు కోడి పెట్టలాగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడా ఏంటి? అయినా నువ్వు ఒక 2 రోజుల ముందుగా రావాల్సిందిగా. నీకు మరీ మరీ చెప్పాను తొందరగా రా అని. ఇంకా 7 రోజులే ఉంది శకుంతల పెళ్లికి.
చాలా ఏర్పాట్లున్నాయి. చెయ్యడానికి నువ్వుంటే కొంచెం సహాయంగా ఉంటుంది. అలాగే నాకు ధైర్యంగా కూడా ఉంటుంది. నేనొక్కదాన్నే ఎలా వస్తానక్కా? నాతో పాటు రజని కూడా తీసుకునొచ్చాను. మన ఇంటి పెద్ద కోడలు కదా, తను లేకపోతే బాగోదు. తన ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టుకుని రావాలి కదా. అలాగే నీకు తెలుసు కదా ఈడి సంగతి. ఈడికి కూడా ఈ 4 రోజులకి సరిపడా సామాన్లన్నీ తెచ్చిపెట్టి, మరియు మీ మరిది గారికి కావాల్సిన కూడా అన్నీ అతని రూంలో సర్దేసి అవన్నీ చూసుకుని వచ్చేటప్పటికి 2 రోజులు పట్టిందక్కా. అయినా మందే తప్పు. అన్ని పనులు మనం చేసి పెడుతూ ఉంటే వీళ్ళకి తినడం పడుకోవడం తప్ప ఇంట్లో ఇంకేం పని ఉండదని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి కావలసిన పనులన్నీ మనం ముందే ఏర్పాటు చేసి ఉంచుతాం కదా. అందుకే సరే, ఎండన పడొచ్చారు కదా, కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. కొంచెం ఎండ చల్లగా అయిన తర్వాత పెళ్లి కబుర్లు చెప్పడానికి వెళ్దాము. సరే అక్క అని కొంచెం భోజనం చేసేసి రజని అలాగే శకుంతల విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకెళ్తారు. వెంటనే కరెంటు పోవడంతో ఇద్దరూ గదిలో నుంచి బయటకొచ్చేస్తారు. ఏవి విశ్రాంతి తీసుకోకుండా బయటకొచ్చేశారు? మేమిలా పడుకున్నావా అక్క, కరెంటు పోయింది. ఇంకేంటి నిద్రపడుతుంది చెప్పు. ఒక్కబెట్టి చంపేస్తా ఉంది. అబ్బా ఎంత వేడిగా ఉందో. ఎలా పడుకుంటాను ఫ్యాన్ లేకుండా? పల్లెటూరు కదా, ఎప్పుడు కరెంట్లు పోతూనే ఉంటాయమ్మా. ఇప్పుడు తీశాడు కదా, 1 గంట 2 గంటల తర్వాతే మళ్ళీ కరెంట్ వస్తుంది. అయినా మన ఇల్లు కొంచెం చల్లగానే ఉంటుందిలే. వెళ్ళండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ ఫ్యాను లేదు, కరెంటు లేదు, నిద్ర పట్టదు అని అంటే పొగరనుకుంటారేమోనని అనుకొని హాల్లోనే ఉంటామని అంటారు. ఇంతలోనే అక్కడికి అంజీబాబు వస్తాడు. పిన్ని, బాగున్నావా? ప్రయాణమంతా బానే అయిపోయిందా? బాబాయ్ అలాగే అన్నయ్య రాలేదా? వచ్చుంటే బావుండు. అలా ఇంట్లో ఉంటే మీకు టైంపాస్ అవ్వదు కదా. మన పొలంలో ఈసారి మిరప్పంట వేశాం. అలా పొలం దగ్గరికి రావచ్చు కదా, చల్లటి గాలి కూడా వేస్తుంది అక్కడ. ఈ ఎండలో రావాలా? నా వల్ల కాదు. ఎంత వేడినా ఇంట్లోనే ఉంటాను కానీ బయటకైతే నేనస్సలు రాను. లేదు లేరా నాయనా, తర్వాత చూసుకొని వస్తాంలే. ప్రయాణం చేసి బాగా అలసిపోయాం కదా. అత్తయ్య గారు, నాకు అర్జెంటుగా కూలింగ్ వాటర్ కావాలి. చాలా దాహంగా ఉంది. మీకు తెలుసు కదా నేను కూలింగ్ వాటర్ తప్ప ఇంకో వాటర్ తాగలేనని. నాకు ఎలా అయినా కూలింగ్ వాటర్ దొరికేటట్టుగా చూడరా ప్లీజ్. ఏంటి కోడలేదో అంటున్నట్టుంది? ఏదైనా ఇబ్బందా ఏంటి? పర్వాలేదులే, చెప్పు శకుంతలా. ఏం లేదక్కా, తనకి పల్లెటూరి వాతావరణం కొంచెం తెలియదు కదా, అందుకే ఇబ్బంది పడుతుంది. చల్లటి నీళ్లు కావాలని అన్నది. మన దగ్గర ఫ్రిడ్జ్ అలాంటివి ఏం ఉండవని చెప్తూ ఉన్నాను. దాందే ఉందమ్మా, చల్లటి నీళ్లే కదా, మన కొండలోని నీళ్లు చల్లగుంటాయి. ఇప్పుడే తెచ్చిస్తానుండు. అయినా మా శకుంతల ఏదో బంగారం అడిగినట్టు తెగ ఆలోచించేస్తుందేంటి అని రాజ్యం వెళ్లి నీళ్లు తీసుకునొచ్చి రజనీకిస్తుంది. రజని కొంచెం నీళ్లు తాగిన తర్వాత, అబ్బా ఎంత చల్లగా ఉన్నాయి. అత్తయ్య, మీరు కరెక్ట్గానే చెప్పారు. కుండలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయని. నిజంగా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుతున్నట్లే ఉంది నాకు. ఇంతకీ మన ఇంటి మహాలక్ష్మి ఏది? రాలేదు. ఇంటి ఆడపడుచుగా తనేగా ముందుండాలి. మన పిల్లలందరికన్నా పెద్దదాయే. తను ఉంటే ఇంటికి నిండుగా ఉంటుంది కదక్కా. ఏదైనా పెళ్ళవ్వనంత వరకేనమ్మా మన పిల్ల. పెళ్ళయ్యాక వాళ్ళ పిల్ల. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అదేగా చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడే రమ్మని చెప్పానమ్మా. ఇప్పుడు మనం ఏమైనా చెప్పామంటే అది వాళ్ళ ఇంట్లో ఏమైనా అన్నదంటే లేనిపోని గొడవలు వచ్చేస్తాయి. మన పిల్ల వాళ్ళ ఇంట్లో గొడవలు పడితే నలుగురిలో ఎంత పరువు తక్కువ చెప్పు. అందుకే వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు రమ్మని చెప్పాను. అలా సాయంత్రం అవ్వడంతో అందరూ కలిసి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ పెళ్లికి ఆహ్వానించడానికి బయలుదేరతారు. అలా కొన్నిళ్ళు తిరిగాక, కొందరిని ఆహ్వానించాక రజని బాగా అలసిపోతుంది. అప్పుడు ఇంటికి తిరిగొచ్చాక, అత్తయ్య గారు, ఇక్కడ చాలా వేడిగా ఉంది. పైగా ఇప్పుడు రాత్రి అయింది. ఇప్పుడు కూడా కరెంటు తీసేశాడు. మనం ఇంత వేడిలో ఫ్యాన్ లేకుండా, ఏసీ లేకుండా ఎలా పడుకుంటాము? అయినా మీరేమైనా అనుకోండి అత్తయ్య, నేనైతే వెళ్ళి మళ్ళీ మీ అబ్బాయితో పాటే వరికి వస్తాను. నేనైతే ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఎందుకమ్మా కంగారు పడతావు? ఇందాక నువ్వు ఫ్రిడ్జ్లో నీళ్లు కావాలంటే
నీకు చల్లటి నీళ్ళిచ్చాను కదా, అలాగే నీకు ఏసీలో ఉంటే నీకెంత చల్లగా అనిపిస్తుందో అంతే చల్లగా ఇప్పుడు కూడా అనిపించేలా చేస్తాను చూడు. బయట మంచం ఉంది కదా, దానిమీద పడుకో. ఫస్ట్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ శరీరం చల్లబడిపోతుంది. అప్పుడు నీకు తగిలే గాలి చాలా చల్లగా అనిపిస్తుందమ్మా. ఇక్కడ బయట చాలా చల్లగా ఉంటుంది. మీరందరూ అనుకుంటారు ఏసీలో ఉంటే చల్లగా ఉంటుందని, అలాగే ఫ్రిడ్జ్లో నీళ్ళే చల్లగా ఉంటాయని. మేము పూర్వం నుంచి ఇలాంటి ఇంట్లోనే ఉంటున్నాము. మాకు బాగా తెలుసమ్మా ఏ టైంలో ఎక్కడ ఉండాలని. దాన్ని బట్టి మేము సర్దుకుపోతూ ఉంటాం. ఎండాకాలంలో ఎప్పుడు కూడా అందరం 6 బయటే పడుకుంటాం. అవునా అత్తయ్య, బయట చల్లటి గాలి వేస్తుంది, చాలా బాగుంది. అలా రాజ్యం రజనిని పల్లెటూరి వాతావరణానికి అలవాటయ్యేటట్టుగా చేసి అందరి చేతుల మీద వివాహం జరిపిస్తుంది. వివాహం జరిగిన అనంతరం రజని కుటుంబంతో సహా వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది. కోడలు పల్లెటూరి వాతావరణంలో ఉండడం చూసి శకుంతల చాలా సంతోషపడుతుంది. యశోద వాళ్ళ నానమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం. ఎప్పుడు చిన్న చిన్న మొక్కలు వేస్తూ ఉండేది. దాని ద్వారా యశోదకి కూడా మొక్కల మీద ఆసక్తి పెరిగింది. తనకి సమయం దొరికినప్పుడల్లా వాళ్ళ నానమ్మతో కలిసి మొక్కల్ని పెంచుతూ ఉండేది. నానమ్మ, నా దగ్గర చిన్న చిన్న కప్పులున్నాయి. నా చిన్నప్పుడు ఆడుకునే వస్తువులు. వాటిలోని చిన్న చిన్న ముక్కల్ని వేసి మన ద్వారం దగ్గర అందంగా వేలాడదీస్తే చాలా బాగుంటుంది కదా. మంచి సువాసన వచ్చే మొక్కల్నేస్తే ఇంటిలోకి వచ్చేటప్పుడు అందరికీ ఆ సువాసన అంటుకుంటూ ఉంటది నానమ్మా. అబ్బా, మంచి మాట చెప్పావమ్మా. కానీ అవి మీ అమ్మని చిన్నప్పటి జ్ఞాపకాలుగా ఉంచుకుంది. అవి వాడతానంటే మీ అమ్మ దెబ్బలాడుతుందేమోనమ్మా. అయినా ఏం పర్వాలేదులే, ఇంకా ఏమైనా చూసి వేద్దాం. యశోద రోజు ఇంట్లో ఉన్న గిన్నెల్ని తెచ్చి మొక్కల్ని వేస్తూ ఉండేది. ఇంట్లో ఉండే గిన్నెల్ని మొక్కల కోసం వాడుతుంటే యశోద వాళ్ళ అమ్మ భాగ్యం వచ్చి దెబ్బలాడుతూ ఉండేది. ఒకరోజు యశోద అన్నం వండే పాత్రను తీసుకునొస్తుంది. నానమ్మ, నేను మన ఇంట్లోని పెద్ద గిన్నె తీసుకొచ్చాను. మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మంచి మంచి మొక్కల్ని చూశాను. అవి తీసుకునొచ్చాను. ఈ పెద్ద గిన్నెలో ఆ మొక్కలేద్దాం, చాలా అందంగా ఉంటుంది. మరియు ఇవి కాయగూరలకు సంబంధించిన మొక్కలు కదా, ఇంకా మనకి చాలా కాయగూరలు కూడా వస్తాయి. అవును యశోద, ఇది అన్నం వండే పాత్ర కదా, ఇందులో వేసేయమంటావేంటి? మీ అమ్మ చూసిందనుకో నిన్ను నన్ను కలిపి తిడుతుందమ్మా. ఏం పర్వాలేదులే నానమ్మా, గిన్నెకి కన్నం పడిందని చెప్తాను. అలా ఇద్దరు కలిసి ఆ గిన్నెల్లో మొక్కల్ని వేస్తారు. ఇంతలో భాగ్యం వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. ఏంటి, వంటగదిలో అన్నం వండే పాత్ర కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళింది? అలా అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకొస్తుంది. అక్కడ చూడగా ఆ అన్నం వండే పాత్రలో మొక్కలు వేసుంటాయి. ఏంటి యశోదా, ఏం చేస్తున్నావు? నీ మొక్కల పిచ్చి రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది. అన్నం వండే పాత్రలో కూడా మొక్కల్ని వేసావేంటి? అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? అవునండి అత్తయ్య గారు, మీరైనా తనకి చెప్పడం తెలీదా? చిన్నపిల్లలతో కలిసి మీరు కూడాను ఇంట్లో పాత్రలన్నిట్లో మొక్కలేసేస్తున్నారు. రేపొద్దున ఎందులో తింటామండి మనం? ఎందులో వండుకుంటాం చెప్పండి? అది కాదమ్మా, గిన్నెకి కన్నం పడింది, అందుకే ఇందులో మొక్కల్నేసాం. అలా చూసుకోకుండా ఇంట్లో గిన్నెలు వాడం కదమ్మా. నిన్న వండిన గిన్నెకి ఈరోజు ఎట్లా కన్నం పడుతుందండి? నువ్వే ఏదో చేసుంటావు నీ మొక్కల పిచ్చి కోసం. ఆయన నిన్నిలా వదలడం సరైంది కాదు. ఎవరైనా చూసి వివాహం జరిపించేయాలి. ఎందుకే భాగ్యం, అప్పుడే తనకి వివాహమేంటి? తనింకా చిన్నపిల్లే కదా. మీరిలా చేసి చేసి దీన్ని బాగా ముద్దు చేసి చెడగొడుతున్నారు. మీ వల్లే తనకి మొక్కల పిచ్చి పట్టుకుంది. రేపొద్దున అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఇంటి పని వంట పని మానేసి మొక్కల్ని పెంచడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం నేర్పించారని నన్ను మీ అబ్బాయినే అంటారు. అలా అనుకుంటూ కొద్ది రోజుల్లోనే ఒక మంచి అబ్బాయిని చూసి యశోదకు వివాహం జరిపిస్తుంది భాగ్యం. వివాహం జరిగిన తర్వాత యశోదతో కలిసి భాగ్యం అలాగే యశోద వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు.
యశోద వాళ్ళ అత్తారింటి వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళు. అబ్బా, మీ ఇల్లు చాలా బాగుంది వదిన గారు. ముందుకి పెద్ద ప్లేస్ కూడా ఉంది. మీకు కూడా మొక్కలంటే చాలా ఇష్టంలాగుంది. ఇంటి ముందు చాలా అందంగా మొక్కల్ని పెంచారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదండి. అవునమ్మా, మీ పెరట్లో అన్ని రకాల పువ్వుల మొక్కలున్నాయి. బయట దొరకని చాలా రకాల పూల మొక్కలు మీ ఇంటి ముందే చూశానండి. చాలా అందంగా ఉన్నాయి. అవునండి, బయట ఊర్లో నుంచి కొన్ని పువ్వుల మొక్కల్ని తెప్పించి మా పనివాళ్ళ చేతే వేయించాను. అన్ని రకాల పూల మొక్కలున్నాయి. అలాగే అవన్నీ చూసుకోవడానికి ఓ మనిషిని కూడా పెట్టాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమండి. అబ్బా, ఇద్దరు అత్తాకోడళ్ళు బాగా సరిపోయారండి. మా అమ్మాయి కూడా మొక్కలంటే చాలా ఇష్టమనుకోండి. వాళ్ళ నానమ్మ వల్లే దీనికి మొక్కలు పెంచడం బాగా అలవాటైందండి. అప్పుడప్పుడు నేనే విసిగిపోతూ ఉండేదాన్ని వీళ్ళిద్దరూ చేసే మొక్కల పెంపకాన్ని చూసి. అలా సరదాగా మాట్లాడుకుంటూ యశోదని అప్పజెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు యశోద బయట మొక్కలకి నీళ్లు పోస్తూ మన్ను చూసుకుంటూ వాటిని చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, రోజంతా బయటేముంటున్నావు మొక్కల దగ్గర? ఇంట్లో వచ్చుండమ్మా. ఏదో ఒక అరగంట గంట మొక్కల దగ్గరుంటే బాగుంటుంది గాని నువ్వు రోజంతా మొక్కల దగ్గరుంటే నీ భర్తని ఇంట్లో పనుల్ని ఎవరు చూసుకుంటారమ్మా? పైగా నువ్వు కొత్త కోడలివి. నువ్వలా బయటుంటే చుట్టుపక్కల నుంచి చూసేవాళ్ళు ఏమనుకుంటారమ్మా? అయ్యో, నన్ను క్షమించండి అత్తయ్య. ఈసారి నుంచి నేను పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఉంటాను. మిగతా సమయమంతా ఇంట్లోనే గడుపుతాను అత్తయ్య. నాకు మొక్కల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే అక్కడే ఉండిపోతున్నాను అని చెప్పి యశోద పొద్దున్న అలాగే సాయంత్రం పూల మొక్కల దగ్గర ఉండేది. ఇక మిగతా సమయమంతా ఇంట్లోనే ఉండడంతో పొద్దున్నే పనులన్నీ అయిపోయింది. మధ్యాహ్నం తనకి ఏమీ తోచక ఏం చేయాలో అర్థం కాక అలా ఇంట్లో తిరుగుతూ ఉండేది. అత్తయ్య గారు, ఏ వంట చేయాలో చెప్పండి, చేస్తాను. అదేనమ్మా, సుబ్బయ్య కాయగూరలు తేవడానికి వెళ్ళాడు. ఆడొచ్చాక ఏం కూరగాయలు తెచ్చాడో చూసుకొని ఏం వండాలో చెప్తానులే. అయినా నే ముందుగానే కాయగూరలు తెప్పించవలసింది. వాడు బజారుకి ఎప్పుడు వెళ్ళినా ఇలాగే ఆలస్యంగా వస్తాడు. అవునండి అత్తయ్య, మనకి ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా, మనమెందుకు కూరగాయలు పండించుకోకూడదు? పైగా మనం ఇంట్లో పండించుకునే కూరగాయలు చాలా స్వచ్ఛంగా మందులు వేయకుండా పండిస్తాం. మరియు అలా పండించుకున్న కూరగాయలు మనకి చాలా బలం కూడా. నువ్వు చెప్పేది నిజమే యశోదా, కాని బయట పండిస్తే పూల మొక్కలకున్న అందం పోతది కదమ్మా. అందుకే పండించడం లేదు. అవునత్తయ్య, మీరు చెప్పేది నిజమే. మనం కింద పండిస్తే పూల మొక్కలకున్న అందం పోతుంది కనుక మనం మేడ మీద చాలా ప్లేస్ ఉంది కదా, అందులో పండిద్దామా అత్తయ్య? పైగా పొద్దున్నే పనులైపోయాక మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం వరకు నాకు ఏ పని ఉండడం లేదు. మేడ మీద కాయగూర ముక్కల్ని పెంచుకుందాం అత్తయ్య. పైగా ఇంట్లో పెంచిన కాయగూరలైతే మన ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారత్తయ్య. యశోద అంత తెలివిగా మాట్లాడడంతో వాళ్ళ అత్తగారి దగ్గర ఎటువంటి సమాధానం లేకుండా పోతుంది. సరే అని మేడ మీద కాయగూరలు పెంచడానికి ఒప్పుకుంటుంది. యశోద చక్కగా మట్టి తెచ్చి ఒక పక్క బెండకాయలు, టమేటాలు, అన్ని రకాల కూరల్ని మేడ మీద పండించడం మొదలు పెడుతుంది. ఇక కొద్ది రోజుల తర్వాత కాయగూరలు కాయడం మొదలు పెడతాయి. కాయగూరలు బాగా పండినట్లున్నాయి కదా, నీకే కాయగూరలైతే ఇష్టమో తీసుకొనొచ్చి ఈరోజు అవే వంట చెయ్యసోదా? సరే అత్తయ్య, ఏవైతే ఎక్కువగా కాసాయో అవే తీసుకునొచ్చి వంట చేస్తాను. యశోద కూరగాయలు ఎక్కడ పోతాయో అని ఒక 10 మందికి సరిపడే కూరల్ని వండుతుంది. ఏంటి యశోదా, ఇంత కూర వండావు? మనం ఉండేది 4 కదమ్మా, ఇప్పుడు ఇంత కూర ఎవరికి పెడతావని? అత్తయ్య గారు, ఇవి ఇంకా 2 రోజులుంటే పాడైపోతాయని తీసేసి వండేశానండి. వండిపోతే ఏమైంది, ఏదో ఒకటి చేసేవాళ్లం కదా. ఇప్పుడింతేసి కూరలు వండితే మనకి ఏంటి ఉపయోగం చెప్పు? నువ్వు శ్రమ పడ్డం తప్ప. కాయగూరలు ఎక్కువ అవడంతో యశోద అలాగే సుబ్బయ్య కలిసి బయట అమ్మడానికి వెళ్తారు. అమ్మేసి తీసుకొనొచ్చి యశోదకి ఆ డబ్బుల్ని అత్తగారి చేతిలో పెడుతుంది.
ఏంటి యశోదా, పొద్దుననంగా వెళ్ళావు, ఇప్పుడొస్తున్నావు. ఎక్కడికెళ్ళావు? పైగా డబ్బులు తెచ్చి నా చేతిలో పెడుతున్నావు. అవును, సుబ్బయ్య ఇంట్లో అంత పని పెట్టుకుని నువ్వేంట్రా ఎక్కడికెళ్ళిపోయావు? నేను సుబ్బయ్యని తీసుకుని కాయగూరలమ్మడానికి వెళ్ళానత్తయ్యా. మీకు తెలుసా, చాలా మంది జనాలు కూరగాయలు పండించుకోలేక మందులు వేసి పండిస్తున్న కూరగాయలు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు కదా. అందుకే మన దగ్గర ఉన్న ఆరోగ్యవంతమైన కాయగూరలన్నీ అమ్మేసి వచ్చానత్తయ్యా. అలాగే వారానికి సరిపడా కాయగూరలు అందరూ ఒకేసారి కూడా కొని పెట్టుకుంటున్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు వచ్చి అమ్ముతానని చెప్పాను. ఆ వచ్చిన డబ్బులతోనే మనిద్దరం మన ఖర్చులకు ఉంచుకుంటే మామయ్య గారిని మరియు మీ అబ్బాయిని అడగాల్సిన అవసరమే ఉండదు కదత్తయ్యా. ఓసి నీ తెలివి తెల్లారనట్టే ఉంది. కాయగూరలు మిగిలిపోతే మనం మన పని వాళ్ళకో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయింది కదా. నువ్వు బయటికెళ్ళి అమ్మాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఎవరైనా చూశారంటే వాళ్ళ పలానా వ్యాపారవేత్త కోడలు బయట రోడ్డు మీద కూరగాయలు అమ్ముతుందని చెప్తే మన పరువు ఏమవుతుందమ్మా? కొంచెమైనా ఆలోచించావా? యశోదా, ఈసారి నన్ను అడగకుండా నువ్వు కాళ్ళు బయట పెట్టావంటే 2 కాళ్ళు ఎరక్కొడతాను. మరియు రేపటి నుంచి ఒక్క కాయగూర కూడా మేడ మీద పండించకు. మేడ కూడా సర్వనాశనం అయిపోతుంది. మొత్తం పని వాళ్ళ చేత తుడిపించి క్లీన్ చేయించు. బయట పూల మొక్కల దగ్గర కూడా నువ్వెళ్ళకూడదు. ఇంట్లో పని చేసుకుంటూ ఏదైనా అవసరం ఉంటే మనమందరం కలిసి బయటకెళ్దాం. అర్థమవుతుందా? అని యశోదని మందలించి తన చేత వ్యాపారం మానిపిస్తుంది. ఆ తర్వాత నుంచి సుబ్బయ్య తెచ్చిన కూరగాయలతోని వండి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేది యశోద.